హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అసలు పల్లెటూరులో భోగి అంటే ఎలా చేసుకుంటామో, ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. తెల్లవారుజామునే ఊరు మేల్కొంటుంది. కోడిపుంజుల కూతలు, దూరంగా ఎక్కడో మంటల చప్పుళ్ళు, చలిలో నుంచి వచ్చే పొగవాసన. ఇదే మన పల్లెటూరి భోగి ఉదయం. ఇంటింటి ముందర పేడతో అలికిన మట్టి ముంగిళ్ళు, మధ్యలో పెద్ద ముగ్గు. ముగ్గులో పసుపు కుంకుమ వెలుగు. ఆ ముగ్గు చూస్తూనే మనసు చల్లబడిపోతుంది. పెద్ద రావి చెట్టు కింద అందరూ కలిసి వేసే పెద్ద భోగి మంట, పాత కొయ్యలు, పనికిరాని వస్తువులు, చిరిగిపోయిన చెక్కలు, వాటితో పాటు మన గుండెల్లో దాచుకున్న బాధలు కూడా ఆ మంటల్లో వేసినట్టే అనిపిస్తుంది. పెద్దలు అంటారు కదా, పాతది పోతేనే కొత్తది వస్తుంది. అందుకే ఈ భోగి మంట. మన చుట్టూ కూర్చున్న పెద్దలు, మంట చుట్టూ కూర్చున్న పిల్లలు, పెద్దలు, ఈ ఏడాది కష్టాలు పోయి మంచి కాలం రావాలి అంటారు. చిన్నపిల్లల తల మీద చేతులు పెట్టి ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వచనం మాటలు కాకపోయినా మన జీవితాన్ని నడిపిస్తుంది. ఇళ్లల్లో ఆడవాళ్ళు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ముగ్గులో వేసిన ప్రతి గీత ఒక ఆశ, ఒక కోరిక, ఒక ప్రార్థన. భోగి రోజు గోవులను చాలా ప్రత్యేకంగా పూజ చేస్తాం. పశువులను స్నానం చేయించి కొమ్ములకు పసుపు కుంకుమ, మెడలో పూలమాల. గోవు దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఇలా అంటారు: మా ఇంటిని కాపాడు తల్లి, మా పొలాలు పండించు తల్లి. ఆ మాటల్లో భక్తి ఉంటుంది, నమ్మకం ఉంటుంది. చిన్నపిల్లలను మధ్యలో కూర్చోబెట్టి రేగిపళ్ళు, చిరుకు ముక్కలు, బెల్లం, పూలు వాళ్ళ తల మీద పోస్తారు. అది చూసి పిల్లలు నవ్వుతారు, పెద్దలు తృప్తిగా చూస్తారు. పల్లెటూళ్ళలో ఇదే ఆనందం అండి. సూర్యుడు మెల్లగా ఉదయిస్తాడు, భోగిమంట ఆరిపోతుంది. కానీ మన మనసుల్లో కొత్త ఆశ వెలుగుతుంది. భోగి అంటే మంట కాదు, మార్పు. పండుగ కాదు, ఒక పాఠం. పల్లెటూళ్ళలో ఇలా భోగి వస్తుంది, ఇలా భోగి వెళ్ళిపోతుంది. కానీ దాని జ్ఞాపకం సంవత్సరం పొడవునా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ భోగి మీ జీవితంలోనూ కొత్త వెలుగు తీసుకురావాలని కోరుకుంటూ భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.